హాయ్ గైస్, ఇప్పుడైతే వన్ డే మైసూర్ ట్రిప్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసినాం అండ్ మా ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ పొద్దున్న చూడండి ఇలా అందరు పడుకున్నారు. అండ్ మేము బుక్ చేసుకుంది కూడా స్లీపర్ క్లాస్ ట్రైనే. సో అక్కడ కూడా అందరు పడుకునే ఉంటారు, వాళ్ళని మనం లేపలేము, ఏదో పోయి అడ్జస్ట్ కావాలి. అండ్ ఇది చూడండి రైల్వే స్టేషన్ ఎట్లుందో, కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్. నేను కూడా ఫస్ట్ టైం ఈ రైల్వే స్టేషన్కి రావడం. అండ్ మా ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మేము మొత్తం 4 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో టూ బైక్స్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. అండ్ మేము రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నాం. అండ్ వెయిట్ చేసిన తర్వాత మాకు ఎప్పుడు గుర్తొచ్చింది అనమాట, మా వ్యాలెట్స్, పర్సు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ బండిలో మర్చిపోయి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసినాం. అండ్ ఇప్పుడు ఉరుక్కుంటూ వెళ్ళి తీసుకొని వచ్చిండ్రు. ముఖం మొత్తం చెమటలు, ఇద్దరు మైండ్లెస్ పీపుల్ అనమాట. లిటరల్లీ ఇంకో 2-3 మినిట్స్లో ట్రైన్ వెళ్ళిపోయే మూమెంట్లో, అండ్ ట్రైన్ కదులుతుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. జస్ట్ 2 మినిట్స్ ముందే వచ్చింది అనమాట. ఉరుక్కుంటూ పోయి ఇప్పుడే వచ్చింది. బట్ లక్ కలిసి వచ్చింది. లక్కీలీ మళ్ళీ వాళ్ళు వెళ్ళి వచ్చేసారు. లేకపోతే ఉన్న 4 మెంబర్స్లో 2 మెంబర్స్ నెక్స్ట్ ట్రైన్కి వచ్చేది. అండ్ మేమిద్దరం ఇదే ట్రైన్ వెళ్ళిపోదాం అని ప్లాన్ కూడా చేసుకున్నాం. అండ్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టైం 6 అవుతుంది. అండ్ మెల్లిగా ఇప్పుడే తెల్లారుతుంది, లైట్ వస్తుంది మళ్ళీ. అండ్ ఇంకో 1.5 అవర్లో మైసూర్ రీచ్ అయిపోతాం. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. కేరళలో ఎలా ఉంటాయో కోకోనట్ ట్రీస్ ఇలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మైసూర్కి వచ్చేసినాం. ఒక 20 మినిట్స్లో మా స్టాప్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ లాంటిది ఉంది, ఏంటో మాట అది. అండ్ మా ఫైనల్ డెస్టినేషన్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో అండ్ ఇదే మైసూరు జంక్షన్. ఇంకో 1 or 2 మినిట్స్లో దిగుతాం. అండ్ దిగి టిఫిన్ చేయాలి, చాలా ఆకలి అవుతుంది. సో ఇప్పుడే దిగినాం ట్రైన్ అండ్ స్టేషన్ బయటకు వెళ్తున్నాం. మైసూర్ బజ్జీలు తిన్నాను. సో మేము మొత్తం గ్రూప్ ఆఫ్ 4. అండ్ ఫస్ట్ అయితే ఇమీడియట్గా స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఏమైనా తినాలి, చాలా ఆకలి అవుతుంది. అండ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగుంది యాక్చువల్గా స్టేషన్, చూడొచ్చు చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక ఇండియా ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది.
అది చాలా ప్రశాంతంగా ఉంది. బెంగుళూరులో అయితే అస్సలు లేదు. బెంగుళూరు చాలా హడావిడి హడావిడి ఉంటుంది, బిజీ బిజీ. కానీ మైసూర్ కంప్లీట్ ఆపోజిట్, బెంగళూరుకి చాలా ప్రశాంతంగా ఉంది. హాయ్ చెప్పరా. హాయ్, ఇక్కడ చూడు ఐ లవ్ మైసూర్. ఇక్కడ ఉందా, ఐ లవ్ మైసూర్. ఇంకోటి ఇది రైల్వే, మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఉంది దీని ముందే. చూడండి ఇంకా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇక్కడ ఒక రైల్వే ట్రైన్ బోగి బొమ్మ ఉంది. అండ్ రోడ్స్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. సో ఇప్పుడైతే ఒక టిఫిన్ సెంటర్కి వచ్చాం, మడ్డూర్ టిఫిన్స్ అని. సో చూద్దాం ఏముందో లోపల. సో ఇప్పుడైతే టీ తాగుతున్నాం. అండ్ చూడండి అందరూ కాఫీస్, బూస్ట్ తాగుతున్న నరసింహ. ఇదేంట్రా ఈ కాఫీ, అదేంట్రా బాగుంది, టోన్ బాగుంది, వాయిస్ టోన్ బాగుంది. మలయాళం. సో ఇప్పుడైతే టిఫిన్ కాఫీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము స్కూటీస్ బుక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ స్కూటీస్ రెంటల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఒక్కొక్క ప్లేస్ 1 by 1 విజిట్ చేస్తాం. ఇక్కడ చూడండి గ్రౌండ్ ఉంది, అందరు పొద్దున వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రోడ్స్ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయో. సో రోడ్స్ చాలా క్లీన్ ఉన్నాయి, బట్ ఇక్కడ చూడండి ది గ్రిల్ లోపల ఇక్కడ కొంచెం చెత్త కనిపిస్తుంది, బట్ రోడ్స్ అయితే చాలా క్లీన్. చూడండి గ్రౌండ్ లోపలికి ఆవులు ఎద్దులు వెళ్తున్నాయి. హాయ్, ఇంకో వీడు మా ఫ్రెండ్, నేను నితిన్. వీడు మాట్లాడతారట, మాట్లాడు. విశ్వాస్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, లైక్ మా బీటెక్ ఫ్రెండ్. ఇప్పుడే వచ్చాం. వాడు రెండు దోశలు తిన్నాడు. ఎవరైనా దోశ బాగుంటే ఒకటి తింటాడు, రెండు తిన్నాడు. ఓకే, చట్నీ ఓకే ఉంది, సాంబార్ బాగుంది, సాంబార్ నల్లా ఇరుకు. బట్ బెంగళూరు దోశ కన్నా మైసూర్ దోశ చాలా బాగుంది. అండ్ నేను టేస్ట్ చేయలేదు ఎప్పుడు బెంగళూరు దోశ, సో ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. పర్లేదు, తినొచ్చు. కానీ మరీ దోశకు 85 ఏంట్రా నాయన. ఓ హాఫ్ ఫుల్ మీల్స్ వస్తాయి కదరా వెజ్ది. ఎక్కడ వస్తుంది? సిరిసిల్ల కాదు, ఎక్కడైనా వస్తుంది. సో మా బైక్ రెంటల్స్కి 2 kilometers. అండ్ అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే 8:30కి ఓపెన్ అవుతుంది బైక్ రెంటల్స్. ఇప్పుడు మాకు టైం ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8:06 అవుతుంది. మేము అది ఓపెన్ కాకముందే వెళ్ళిపోతాం మేము. సో ఇప్పుడైతే రిలాక్స్డ్గా వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడైతే బైక్ రెంటల్ నుంచి బైక్ పికప్ చేసుకొని ఫస్ట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సెయింట్ క్యాథడ్రల్ ఫిలోమినాస్ చర్చ్. అండ్ చూడొచ్చు మైసూర్ రోడ్స్ చాలా పీస్ఫుల్ ఉంది, బెంగళూరు లాగా అస్సలు లేదు. ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినాం. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే సెయింట్ క్యాథడ్రల్ ఫిలోమినా చర్చ్. చూడండి ఎంత బాగుందో. ఈ స్టైల్లో చర్చ్ ఇండియాలో లేదనుకుంటా. ఇంకోటి, ఈ స్టైల్లో చర్చ్ నార్మల్ యూరోపియన్ కంట్రీస్లో ఉంటాయి, బట్ ఇండియాలో అయితే చాలా తక్కువ
మోస్ట్లీ లేదనుకుంటా నాకు తెలిసి అయితే. ఎంత బాగుంది. అండ్ ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ చర్చెస్లో ఒకటి, ఏషియా కాంటినెంట్ మొత్తంలో. అండ్ ఇక్కడ సెయింట్ జోసెఫ్ ఒక విఐపి పర్సన్ స్టాచ్యూ కూడా ఉంది. అండ్ అక్కడ కూడా ఒకటి ఉంది. తను వచ్చి ఫిలోమినా అనుకుంటా. ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూసి వచ్చాం. ఈ చర్చ్ డిజైన్ అయితే ఎంత బాగుంది. సో చూడ్డానికి అయితే చర్చ్ చాలా బాగుంది. అండ్ లోపల కూడా యాక్చువల్గా బాగానే ఉంది. లోపల కూడా కొంచెం కలర్ఫుల్గా విండోస్ మీద డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఈ అవుట్ సైడ్ డిజైన్. రోడ్ చూడండి ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ లేక్, రైట్ సైడ్ కూడా చెట్లే ఉన్నాయి, చెట్లే. నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ అయితే ఇది శాండ్ మ్యూజియం అని. సో లోపల చాలా శాండ్ ఆర్ట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటిదే రియల్ శాండ్ తోటి కనిపిస్తుంది. చూడండి ఎట్లుందో. ఇదంతా మొత్తం శాండ్ తోటి వినాయకుడిది చేసింది. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అన్ని వినాయకుడు ఫేసెస్ లానే ఉన్నాయి. ఇది వచ్చేసి చాముండేశ్వరి అట. అండ్ అక్కడ లాఫింగ్ బుద్ధ ఉన్నది. అండ్ అక్కడ మైసూర్ రాజు అనుకుంటా, మైసూర్ దసరా అంబరి. ఇది చాలా బాగుంది. ఇంతకుముందు మనం ఎంట్రన్స్లో చూసింది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని రాశులు ఉన్నాయి. మధ్యలో ఒక గ్లోబ్ ఉంది. ఇక్కడ చూడండి హార్సెస్. ఇది వచ్చేసి మహాభారత్ వార్, కృష్ణ అండ్ అర్జున, కృష్ణుడు అర్జునుడు రథం. సో దాన్ని ఇక్కడ హ్యాండ్ ఆర్ట్ చేసింది. అండ్ ఈజిప్ట్ మమ్మీ, ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ రైట్స్ ఆఫ్ ద వరల్డ్. సో అన్ని ఏన్షియంట్ సివిలైజేషన్స్ యొక్క వాళ్ళ కల్చర్స్ని రిప్రజెంట్ చేసేటట్టు ఇక్కడ ఆర్ట్ చేసింది. అక్కడ చూడండి అది వచ్చింది. మెరీన్ లైఫ్, ఆక్టోపస్ ఉంది. ఇక్కడ ఆక్వామ్యాన్ లాగా ఇంకో క్యారెక్టర్ చేసింది, డాల్ఫిన్. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా శాండ్ తోటి చేసింది. రిప్పట హారర్ వరల్డ్ అని ఇంకొక ఇది చేసింది. కళ్ళు చూడండి, డిజ్నీ వరల్డ్ అట. అన్ని డిజ్నీ క్యారెక్టర్స్ చేసింటారు. ఒక వింటేజ్ కార్. పెన్ గ్యాలరీ అట. అన్ని పెన్సే ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్ తోటి. గన్ లాంటి పెన్, ఏరోప్లేన్ లాంటి పెన్.
అది ఒక పీకాక్. నేను పైన జిరాఫీ, ఇక్కడ ఒక ఈగలు, చింపాంజీ, రైను, స్నేక్. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఈ చాముండేశ్వరి టెంపుల్ అనేది కొండ పైన ఉంటుంది, చాముండేశ్వరి హిల్ పైన. అండ్ కాబట్టి హిల్ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు అక్కడ సిటీ కనిపిస్తుంది, చెట్లన్నీ వస్తున్నాయేమో, బట్ సిటీ ఇక్కడ చూడండి ఎట్లుంది వ్యూ. మైసూర్ సిటీ మొత్తం లాగా. సో ఇప్పుడైతే వెహికల్ పార్కింగ్ దగ్గర ఆగినాం. చూడండి ఇది అంతా మొత్తం జస్ట్ చాముండేశ్వరి టెంపుల్కి. అండ్ ఫైనల్లీ బైక్ పార్కింగ్ అయిపోయింది. మైసూర్ సిటీలో కన్నా ఈ చాముండేశ్వరి టెంపుల్ దగ్గరనే ఎక్కువ ట్రాఫిక్, మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం పైకి గుడికి. కానీ క్రౌడ్ అయితే చాలా ఉంది, ఎందుకో మరి ఈ టెంపుల్కి ఇంత క్రేజ్. చూడొచ్చు ఇక్కడ అన్ని మొత్తం చిన్న చిన్న స్టాల్స్ ఎన్ని. అండ్ అక్కడ ముందు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉంది. అండ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం, చూడొచ్చు. అండ్ టెంపుల్ కలర్ మీకు కొంచెం బ్రౌనిష్ కొడుతుందేమో, బట్ యాక్చువల్గా అది చాలా మంచి గోల్డ్ ఎల్లో టైప్లో ఉంది. అండ్ చూడొచ్చు ఎంత బాగుందో టెంపుల్. ఆ డిజైన్ చాలా బాగుంది, కలర్స్ అయితే ఇంకా చాలా బాగుంది, ఎల్లో అండ్ మధ్యలో ఈ వైట్ కలర్స్. టెంపుల్ ఎంత బాగుందో క్రౌడ్ కూడా అంతే ఎక్కువ ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి మేము దర్శనం ఏం చేసుకోవట్లేదు, జస్ట్ టెంపుల్ చూసి వెళ్ళిపోతాం. ఎంత బాగుంది. సో ఇప్పుడైతే చాముండేశ్వరి టెంపుల్ అయిపోయింది చూడడం, అండ్ కొండ దిగుతున్నాం. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బయట నుంచి చూడడం చాలా ఎక్కువ, క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి చూసినాం. అండ్ అక్కడ 100-200 దర్శన్ టికెట్స్ కూడా ఉన్నాయి, అయినా కూడా వాటికి కూడా 2-3 గంటలు పడుతుంది. సో చాలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి దర్శన్ స్కిప్ చేసేసినాం. బట్ ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి వచ్చేసినాం అండ్ మా బైక్ కూడా పార్క్ చేసేసినాం. సో ఎంట్రన్స్కి వెళ్ళాలి. అండ్ ఎంట్రన్స్ ఫుల్ చెకింగ్ జరుగుతుంది. ఎంట్రన్స్ ఫీ కూడా కట్టాలి, 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. కాంపౌండ్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. అండ్ చూడొచ్చు ప్యాలెస్ చాలా బాగుంది, ఈ ఏరియా అంతా గార్డెన్. ఇప్పుడిప్పుడు ఎండ స్టార్ట్ అయింది. సో ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళాలి, చాలా బాగుంటుంది అట ప్యాలెస్. లోపల నుంచి వీడియోస్ వీలైనంత వరకు తీయడానికి ట్రై చేస్తా. నార్మల్గా అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చూడండి ఫుట్వేర్ స్టాండ్, ఫుట్వేర్ కూడా లోపలికి వెళ్ళవట్లేదు, చెప్పులు ఇక్కడనే ఇప్పేసేయాలి. సో ప్యాలెస్ లోపలికి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము, చూడాలి మరి. సో ఇక్కడ చెకింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. 2 times బ్యాగ్ చెక్ చేసారు.
అండ్ జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. అండ్ ప్యాలెస్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి క్రౌడ్ ఎంతగానో ఉందో, అసలు చాలా బాగుంది చూడటానికి. చూడండి ఉందో బాగుంది కదా. పైన నెట్ ఉంది అండ్ అక్కడ కొన్ని సింహాల స్టాచ్యూస్ ఉన్నాయి. సింహమో చీతానో ఏదో. ఇక్కడ మెట్లు ఉన్నాయి అండ్ ఇక్కడ ఇవన్నీ పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ రియల్ పెయింటింగ్స్. జస్ట్ ఏదో ఇవి కాదు, ఇవన్నీ రియల్ పెయింటింగ్స్. చూడండి ఎంత గ్రాండ్ ఉందో లోపల. అండ్ ఇక్కడ అన్ని పెయింటింగ్స్, రియల్ పెయింటింగ్స్, పైన సీలింగ్స్ డిజైన్ అండ్ ఇక్కడ ఈ లైటింగ్. అక్కడ ఒక పావురం కూడా వచ్చింది. ఎంత బాగుంది, ఈ లైట్స్ చాలా బాగున్నాయి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో ఇక్కడికి వస్తే క్రౌడ్ ఉంటుంది అండ్ తిరగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ పెయింటింగ్స్. ఇక్కడ ఉన్న ఈ రాయల్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరి పర్సన్ యొక్క పెయింటింగ్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇవి రియల్ ఎలిఫెంట్ దంతాలు. సో గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది అనుకుంటా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఒక అద్దం ఉంది. ఇవి ఎంత బాగున్నాయి. అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయి, బ్లూ కలర్ లో. బట్ వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళడానికి అలౌ లేదు. అండ్ వెనక ఎంత మొత్తం సీటింగ్ ఏరియా. ఇవన్నీ కూర్చోడానికి బెంచెస్, ఇవి కూడా కూర్చోడానికి బెంచెస్. ఇది ఏం ఏరియా? చూడు ఇక్కడ నుంచి ఇట్లా కనిపిస్తుంది. అండ్ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఈ డిజైన్. అండ్ ఈ ఏరియా చాలా బాగుంది కింద ఫ్లోర్ కన్నా. ఎంత బాగుంది. అండ్ ఈ పైన ఇవి చూడండి సీలింగ్ మీద పెయింటింగ్స్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించాలా, లిఫ్ట్. ఈ ప్యాలెస్లో లిఫ్ట్ కూడా ఉంది, దర్బార్ లిఫ్ట్. అండ్ ఈ లిఫ్ట్ ఎంత పాతదో. ఇక్కడ ఈ ఏరియా కూడా చాలా బాగుంది. మొత్తం మెరిసిపోతుంది లైట్స్ తోటి. సూపర్. అండ్ ఇవి ఉన్నాయా, ఇవి ఎలిఫెంట్స్ యొక్క తొండం మీద వేస్తారు. సో ఇవి యాక్చువల్గా రియల్గా దసరా అప్పుడు సెలబ్రేషన్స్లో యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఇవన్నీ. అండ్ మళ్ళీ దసరా వచ్చినప్పుడు బయటకు తీసి వాడతారు, దాని తర్వాత మళ్ళీ దీనిలోనే పెట్టేస్తారు. చూడండి అక్కడ ఇవి కూడా ఉన్నాయి,
దంతాలు దంతాల టైప్. అండ్ ప్యాలెస్ బయటకి అయితే వచ్చేసినాం. చూడండి వెనక ఎంత బాగుంది. చూడండి ప్యాలెస్ బయట ఎంత బాగుంది. అండ్ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. సో మైసూర్ ప్యాలెస్ లోపటైతే అయిపోయింది. బయట చూడాలి ఇప్పుడు. బయట ఇంకా చాలా గార్డెన్ ఏరియా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్గా మైసూర్ ప్యాలెస్ ముందు నిల్చున్నా. అండ్ ఇది కంప్లీట్ వ్యూ మైసూర్ ప్యాలెస్ది. చూడండి ఎంత బాగుంది. సో ఈ మైసూర్ ప్యాలెస్ ముందు చాలా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చాలామంది ఫొటోస్ దిగుతారు. లైక్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది, చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ప్యాలెస్ వ్యూ. అండ్ ఈ ప్యాలెస్కి ఎగ్జాక్ట్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ అది మెయిన్ రోడ్, అక్కడ రోడ్డు కనిపిస్తుంది అనుకుంటా. సో ఆ రోడ్ సిటీ రోడ్ అది. అండ్ ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్. అండ్ అటు సైడ్ కూడా కొన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి అనుకుంటా. అవి దాని నుంచి అలౌ చేస్తుందో లేదో తెలీదు. ఆటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ గోపురాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో మేము లంచ్కి కూడా మసాలా దోశ అనేది తింటున్నాం, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి. అండ్ మేము లంచ్ చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పాట్కి వచ్చినాం. అండ్ నెక్స్ట్ స్పాట్ వచ్చేసి కార్ మ్యూజియం అనమాట. సో యాక్చువల్గా ఇది మేము అనుకోలేదు ఇక్కడికి రావాలి అని, బట్ వచ్చేసినాం. అండ్ ఇది కార్ మ్యూజియం. ఇక్కడ కార్ డిజైన్ వచ్చింది బిల్డింగ్కి. ఇది యాక్చువల్ చాలా చిన్న ప్లేస్ అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలానే ఉంది క్రౌడ్. చూడొచ్చు చాలా పెద్దగా ఉంది. చూడండి మనుషులు ఎంత ఉన్నారు. ఈ టైర్ అయితే పెద్దగా ఉంది. సో ఇప్పుడైతే కార్ మ్యూజియం లోపలికి వచ్చేసినాం. అండ్ చూడొచ్చు నా చుట్టూ అన్ని కార్సే ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కార్ ఉంది. ఇది కార్ ఇంజన్. ఇంకా చాలా కార్స్ ఉన్నాయి. ఈ పాత కూడా ఉన్నాయి రిక్షాస్. వీటిని ఏమంటారు, సమ్ ఫుల్లీ రిక్షాస్ ఇప్పుడు అంటారు కదా, మర్చిపోయాను. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో కార్. చూడండి ఒక దీన్ని ఏమంటారు, పారాగ్లైడింగ్. ఎస్, ఒక పారాగ్లైడింగ్ మోడల్ పెట్టింది ఇక్కడ. యాక్చువల్గా రియల్ అనుకుంటాను, రియల్ పారాగ్లైడింగ్. అండ్ దాని స్పెసిఫికేషన్ అండ్ వీటి డిజైన్స్ చూడండి, వాటి ముందు ఎట్లుందో ముక్కు దగ్గర. ఇక్కడ కూడా ఒకటి ఉంది బ్లూ కలర్. చూడండి ఎంత పెద్ద ఉందో, వైట్ అండ్ రెడ్. అండ్ ఈ కార్ చూడండి ఎంత పెద్ద ఉందో. వచ్చేసి మొత్తం బైక్ సెక్షన్. బైక్స్ కూడా చాలా ఉన్నాయి, అన్ని పాత బైక్స్. అన్నీ మెరిసిపోతున్నాయి లైటింగ్కి, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్రాండ్స్ పేర్లు రాసి. కార్ చూడండి ఎంత బాగుందో, బ్లూ అండ్ వైట్, చాలా బాగుంది. ఈ కార్ చూడండి ఎట్లుందో, చాలా బాగుంది కదా. దాని వీల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో, అసలు దేనికి వాడతారు. ఇది ఎంత పెద్దగా ఉంది.
వచ్చినాము. అండ్ ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇది మిలిటరీ ఆపరేషన్స్లో వాడే వెహికల్స్. ఇక్కడ గన్ మోడల్ కూడా పెట్టారు. చిన్న వ్యాన్ చూడండి, దీని మీద చాలా మంచి డిజైన్ వేసాను. గ్రీన్, చాలా కలర్ఫుల్ డిజైన్, చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది చూడండి, దీంట్లో ఉన్న అన్ని పార్ట్స్ బయటకి తీసి చూపించింది. అండ్ అవన్నిటి కరెక్ట్గా తాళ్ళతోటి అరేంజ్ చేసింది, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకో సెక్షన్ ఉంది మళ్ళీ, ఇవేంటో అన్ని సామాన్లు ఉన్నాయి, కొన్ని కత్తులు ఉన్నాయి. ఇవి కార్ తోటి సంబంధం లేనివి, అంటే కొన్ని ఉన్నాయి కార్ పార్ట్స్, బట్ కొన్ని సంబంధం లేనివి కూడా ఉన్నాయి. అండ్ కొన్ని పెయింటింగ్స్, ఫొటోస్ అవి కూడా పెట్టిండు. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనుకుంటా, కాబట్టి ఇక ఇదే మ్యూజియంలో పెట్టేసింది. వీటికి కార్స్ ఏం సంబంధం లేదు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. ఇదేంటి, ఇథోపియా, జమైకా, ఘానా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది, నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది. భరతనాట్యం, సమ్ క్లాసికల్ డ్యాన్స్ ఉంది. స్టాంప్స్, 4 స్టాంప్స్. ఇవేంటి, మెడల్స్. మెడల్స్. ఇవి మెడల్స్. రాడ్స్, కత్తులు, ఖడ్గాలు, గన్స్. ఇదేంటి, అట్లా జీప్ మీద పెట్టుకొని షూట్ చేస్తారు. భలే ఉంది. అండ్ కార్ మ్యూజియం అయిపోయింది. నెక్స్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ మేము యాక్చువల్గా వెళ్ళేది సన్సెట్ కోసం, కానీ సన్ క్లౌడ్ వెనకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా క్లౌడీ ఉంది వెదర్, వర్షం పడుతుందేమో అని డౌట్ వస్తుంది, బట్ ఏం చేయలేము, బ్యాడ్ లక్. మళ్ళీ ఉంది. ఇక్కడ పక్కన ఒక ట్రైనే కదా ఇది, ట్రైన్ ట్రాక్. అండ్ ఇక్కడ మాత్రం సూపర్ ఉంది వ్యూ. ఇక్కడ కోకోనట్ చెట్లు. అండ్ ఇక్కడ బైక్ నడపడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రైట్ సైడ్ ఏమో ఈ రైల్వే ట్రాక్ కింద చూడండి. సో బేసికలీ ఈ టెంపుల్ బ్యాక్ వాటర్స్ లో ఉంటుంది అనమాట. అండ్ కాబట్టి మనకు వెళ్ళేటప్పుడు ఇట్లా మంచి గ్రీనరీ, చెట్లు, దారిలో ఆ చిన్న చిన్న రివర్స్, బ్రిడ్జిలు అనిపిస్తుంది. రోడ్డు కూడా చూడండి ఎంత సన్నగా. చూడండి ఎంత బాగుంది గులాబీ. వర్షం స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతున్నాయి. మా బ్యాడ్ లక్ అయింది. సన్సెట్ కాస్త వర్షంలోకి మారింది. ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది టెంపుల్ కి. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది, బట్ టెంపుల్ కి అయితే పోయి చూసే వస్తాం, నచ్చినా పర్వాలేదు. జస్ట్ మా ఫోన్స్, కెమెరా జస్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, చాలా హెవీగా వర్షం పడుతుంది. అండ్ కంప్లీట్గా తడిచిపోయినాం. మైక్ వీకింది అనుకుంటా, మర్చిపోయినా. ఇప్పుడు చూస్తున్నా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర కూడా వర్షం పడుతుంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు రీచ్ అయ్యారు అక్కడికి, బట్ మేము రీచ్ కాలేదు. వాళ్ళు అసలు
షార్ట్ కట్లో వెళ్ళినా మాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ రీచ్ అయినా అక్కడ చాలా వర్షం పడుతుందట. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా వర్షం పడుతుంది. వర్షం తగ్గితే ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ ప్లాన్ క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి బృందావన్ గార్డెన్, అది 8 వరకు ఉంటుంది. సో ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్ ప్లాన్ క్యాన్సల్. బృందావన్ గార్డెన్స్ అని ఒకటి ఉంది ఇక్కడ, అది 8కి క్లోజ్ అవుతుంది పార్క్. సో ఒకవేళ కుదిరితే అది విజిట్ చేస్తాం, లేదంటే మళ్ళీ బ్యాక్ టు మైసూర్ సిటీ అండ్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే. 9కి మళ్ళీ ట్రైన్ ఉంది. అండ్ బైక్ కూడా 8:30కి రిటర్న్ చేసేయాలి. సో మొత్తానికైతే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి చేసినాం. మొత్తం తడిచిపోయినాం టాప్ టు బాటమ్, బట్ వచ్చినాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ చాలానే ఎక్కువనే ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉంది కానీ ప్లేస్ పెద్దగా ఉండేసరికి ఏం పెద్దగా ఎఫెక్ట్ అనిపించట్లేదు, కంజెస్టెడ్ అనిపించట్లేదు. సో ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చినాం. లోపల ఫోటో వీడియో నాట్ అలౌడ్, స్ట్రిక్ట్లీ. కాబట్టి ఏం చూపించాలి. డూ సపోర్ట్, లైక్, షేర్. అరే ఇప్పుడు అంతా తిరగాల. సో ఇప్పుడైతే జస్ట్ టేబుల్ టెంపుల్ చుట్టాంగా తిరుగుతున్నాం. అసలు టెంపుల్ లోపల టెంపుల్ బయటనే బాగుంది. చూడండి టెంపుల్ ఎలా ఉందో. టెంపుల్ అంతా దాని చుట్టాంగా వాకింగ్ ఏరియా, అండ్ అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ కార్స్, బైక్స్ తీసుకొని వెళ్ళిందిగా, అవి కొంచెం నీళ్ళల్లో ఆడుతుంది కదా. అండ్ అక్కడ సన్సెట్ జరుగుతుంది, కాకపోతే ఒక మబ్బు అడ్డం ఉంది కాబట్టి పెద్దగా ఇక్కడ చూడడానికి ఏం లేదు. కానీ మబ్బు జరుగుద్ది అనుకుంటా, చూద్దాం. ఇప్పుడే సన్ ఆ చిన్న గ్యాప్ లో నుంచి కనిపిస్తుంది. అది వీడియోలో అంత సరిగా కనిపించట్లేదు, బట్ రియల్ లైఫ్ లో అయితే చూడడానికి బాగుంది. అది మళ్ళీ వెళ్ళిపోతుంది, మబ్బు అడ్డం కిందికి వెళ్ళిపోతుంది. అంత బాగుంది. అండ్ ఇక్కడ గాలి కూడా చాలా బాగుంది. నా డ్రెస్ అంతా పచ్చిగా అయిపోయింది ఆ గాలి వల్ల. ఏసీ ఫీల్. టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది. సెక్యూరిటీ అనే ఇట్స్ టైమ్ టు లీవ్. కానీ బాగుంది, టెంపుల్ అయితే బాగుంది. టెంపుల్ లోపల ఏం లేదు, బట్ టెంపుల్ చుట్టూ చాలా బాగుంది. టెంపుల్ లోపల పెద్దగా చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ ఏం కాదు. అన్ని దేవుళ్ళు ఒక్కొక్క చిన్న చిన్న స్టాచ్యూ పెట్టుకుంటూ పోయింది, ఒక లిస్ట్ రాసి. అంత ఇంప్రెసివ్ ఏమనిపించలేదు. సో ఇప్పుడైతే డిన్నర్ అవుతుంది. డిన్నర్ అయిన తర్వాత బైక్ రిటర్న్ చేసేసి ట్రైన్ ఎక్కడమే. సో ఇప్పుడైతే రిటర్న్ ట్రైన్ క్యాచ్ చేయడానికి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. అండ్ ఇంకో 10 minutesలో మా ట్రైన్ వచ్చేస్తుంది. చూడండి ఎట్లుందో రైల్వే స్టేషన్. మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్.